ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మహాభారతం ప్రారంభంలోనే ఉద్దాలకుడు అనే ఒక గురువు గారి దగ్గరికి శ్వేతకీర్తి అనే ఒక శిష్యుడు వచ్చి ఒక ప్రశ్న వేశాడు. అదేమిట్రా అంటే, గురువుగారు, ఈ కనిపిస్తున్నటువంటి సృష్టికి అంతటికీ కారణం ఏమవుతుంది, ఏది కారణం అవుతోంది అని అడిగాడు. దానికి ఆ గురువు నవ్వి, నాయనా, నీ కంటికి ఏదైతే కనిపిస్తోందో అది కారణం కాదు అన్నాడు. దానికి శ్వేతకీర్తి నవ్వి, అయ్యా గురువు గారు, కంటికి కనిపిస్తున్నది కారణం కాకపోవటం ఏమిటి అన్నాడు. అయితే ఆ పిల్లవాడికి తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఒక మర్రికాయ పట్టుకురమ్మన్నాడు. వాడు పరుగున వెళ్ళి, కావాల్సిన మర్రి చెట్లు ఉండేవి ఆ రోజుల్లో, ఒక మర్రికాయ పట్టుకొచ్చాడు. అది ఏమిటి అని అడిగాడు. మర్రికాయ గురువు గారు. సరే, దాన్ని పగలగొట్టు అన్నాడు. పగలగొట్టాడు. అందులో కొన్ని వందల విత్తనాలు ఉన్నాయి. అయితే ఒక విత్తనం తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. ఆ విత్తనాన్ని పగలగొట్టు అన్నాడు. పగలగొట్టాడు. ఇప్పుడు అందులో ఏముంది అన్నాడు. విత్తనం పగిలిపోయింది సార్, పిండి అయిపోయింది, దాంట్లో ఏమీ లేదన్నాడు. కాదురా, ఆ విత్తనంలో ఏదో ఉంది, అది నీకు కనిపించటం లేదంతే. ఇప్పుడు ఇదే విత్తనాన్ని నువ్వు భూమిలో వేసావనుకో, మరి దాంట్లోంచే కదా మొక్క వస్తోంది. ఆ మొక్క ఇంత పెద్ద చెట్టు అవుతోంది. ఇన్ని ఆకులు, ఇన్ని కొమ్మలు, ఇన్ని రెమ్మలు, ఇవన్నీ కూడా ఈ విత్తనంలోనే దాగి ఉన్నాయి. అవి నీకు కనిపిస్తున్నాయా? కనిపించటం లేదు. అంటే నీకు కనిపించనిది ఏదో ఈ సృష్టికి కారణం అవుతోంది. నీకు ఏదైతే కనిపిస్తోందో అది నశించిపోతుంది. అంటే నీ ఎదురుగా ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు కొంతకాలానికి ఎవరో కొట్టేయటం లేదా పురుగు కొట్టడం వలన చనిపోవటమో జరుగుతుంది. కానీ దాని విత్తనాలు భూమి మీద పడి తిరిగి మర్రి చెట్లు మొలుస్తూనే ఉంటాయి. ఇదే సృష్టి రహస్యం అంటూ ఉద్దాలకుడు శ్వేతకీర్తికి చెప్పటం జరిగింది. అయితే దీని సైంటిఫిక్గా ఇదంతా కాకమ్మ కథ అనుకున్నట్టయితే, మన మానవాళికేంటి, జంతుజాలానికేంటి ఉద్దేశించి నేను చెప్పేది ఏమిట్రా అంటే, ఒక జీవి, ఒక మనిషి తన తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఒక కంటికి కనిపించని అణువు రూపంలోనే ఉంటాడు. అంతే తప్ప 6 అడుగులో 5 అడుగులో వ్యక్తో తల్లి గర్భంలో ఉండడు కదా. ఒక కంటికి కనిపించని సెల్ తల్లి గర్భంలో ప్రవేశిస్తోంది. ఈ సెల్లో ఏమున్నాయి? 72,000 నరాలు ఉన్నాయి. మన భూమి చుట్టుకొలత మొత్తం కలిపి 25,000 కిలోమీటర్లు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ పీకి ఒకదాని పక్కన ఒకటి పెడితే 75,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నరాలు మనలో ఉన్నాయి. అంటే మనం 3 సార్లు భూప్రదక్షిణం చేసి రావచ్చు అన్నమాట. మరి ఇంత వ్యవస్థ, ఇన్ని నరాలు ఒక కంటికి కనిపించిన సెల్లో ఉన్నాయి. అంతేకాకుండా 222 ఎముకలు, హార్టు, ఆర్గాన్స్, ఇవి కాకుండా దాదాపు 180 ట్రిలియన్స్ న్యూరాన్స్ గల మెదడు, ఇవన్నీ కూడా ఒక కంటికి కనిపించిన సెల్లో ఎలా ఉన్నాయి? ఆ సెల్లే మనమే కాదు, తిమింగలమైనా, ఆఖరికి కంటికి కనిపించిన ప్రాణి అయినా ఈ సెల్లోనే ఉంది. మరి ఇదంతా ఎలా జరుగుతోంది? కానీ ఈ కంటికి కనిపించని సెల్ కారణం అవుతోంది. అలా బయటకు వచ్చిన పిండం ఒక 60 ఏళ్ళకో 70 ఏళ్ళో బ్రతికి తిరిగి నశిస్తోంది. అంటే ఏదైతే కంటికి కనిపిస్తోందో అది నశిస్తుంది, ఏదైతే కంటికి కనిపించదో అది నశించదు అని మహాభారతం మొదటి పర్వంలోనే ఈ గురు శిష్య సంవాదంలో చెప్పటం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని జర్మన్స్, జపాన్స్, ఇతర దేశీయులు వీటి మీద ఎంతో కృషి చేసి వాళ్ళు మనకు అందిస్తుంటే మనం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఇది మన దగ్గర ఉన్న విద్య అని మనం గ్రహించలేకపోతున్నాం. దయచేసి తల్లిదండ్రులకు, తాత బామ్మలకు అందరికీ నమస్కరించి నేను చెప్పేది ఏమిటి అంటే, మహాభారతాలు, రామాయణాలు కేవలం పురాణాలు కావు, అవి సైన్స్తో నిండి ఉన్నటువంటివి. కాబట్టి మీ పిల్లలకి ఎంతో కొంత ఈ పురాణాల గురించి, వాటి వెనక ఉన్న సైన్స్ గురించి చెప్పి తెలియజెప్పే ప్రయత్నం చేయవలసిందిగా
కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఉదయ భాస్కర్ వాగ్దే.